నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో సేంద్రియ పంటలను ప్రోత్సాహాన్ని అందిస్తున్న సంతలతో పాటు కూరగాయలు, ఆకుకూరల సాగులో రాణిస్తున్న రైతుల సక్సెస్ స్టోరీలు చూసేద్దాం. రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన పెరుగుతోంది. దీంతో సేంద్రియంగా పంటలు సాగు చేయడానికి రైతులు ముందడుగు వేస్తున్నారు. కానీ మార్కెట్పై పూర్తి అవగాహన లేక తమ ఆర్గానిక్ ఉత్పత్తులను సరైన ధరలకు అమ్ముకోలేకపోతున్నారు. ఈ మార్కెట్ సమస్యను అధిగమించేలా పండించిన రైతులే స్వయంగా అమ్ముకునేలా ఆయా జిల్లాల్లో మూలం సంతలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికే ప్రతి వారంలో ఒకరోజు ప్రత్యేకంగా సంతలు జరుగుతుంటాయి. ఆ సంతలో ఇంటికి కావలసిన కూరగాయలతో పాటు విభిన్న రకాల ఉత్పత్తులు లభిస్తాయి. అలాగే ఇప్పుడు సేంద్రియంగా పండించిన రైతుల ఉత్పత్తులతో ప్రత్యేకంగా మూల సంతలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ భారతి సహకారంతో ఖమ్మంలో ఏర్పాటు చేసిన సంతలో రైతులే స్వయంగా పాల్గొని తమ సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇలాంటి సంతల ద్వారా వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన పెరగటమే కాకుండా రైతులకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. ఇవన్నీ కూడా పుష్పాలతో వాడిన పుష్పాలతో తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ అవన్నీ వాడుతుంటాము. అదేవిధంగా ఈ వరికంకులు కూడా అంటే వాల్యూ ఎడిషన్ కూడా చేస్తామండి. ఎకరంలో వచ్చేటటువంటి రైతుకు వచ్చేటటువంటి దిగుబడి కన్నా కూడా ఇలా కంకులు తయారు చేయడం వల్ల వచ్చేటటువంటి దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేము క్రాఫ్ట్ స్కూల్ పిల్లల్ని ఎక్కువగా మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవేర్నెస్ ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా అంటే క్లేతో తయారు చేసినటువంటి జ్యువెలరీ, క్లే పాట్స్ ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ అండి. రైతులతోటి మేము ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకొని చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే. ఆరోగ్యం ఈ రోజుల్లో ఆహారం, ఆరోగ్యం, ఆహ్లాదం. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఎన్ని కోట్లున్నా కూడా మనకి అనవసరం. సో ఆరోగ్యం ఉంటే ఎన్ని రకాలుగానైనా మనం అనుభవించవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సమాజానికి ఇది ఖచ్చితంగా చాలా అవసరం అనే ఉద్దేశంతో గ్రామ భారతి వారు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో దీన్ని మేము పార్టిసిపేట్ చేస్తూ దీన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం కోసం ఆర్గానిక్గా పండించాలని, అంటే న్యాచురల్గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ పండించుకోవాలని కోరుతున్నాము. పెద్ద ఎత్తున చేయాలంటే మిద్దె తోటల వల్ల సాధ్యం కాదు. కాబట్టి మిద్దె తోటల వాళ్ళు కూడా రైతులు పండించేటువంటి బియ్యాన్ని, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇలాంటివన్నీ పండించాలి. కాబట్టి వాళ్ళు కూడా రైతుల్ని సపోర్ట్ చేస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. రైతులు డైరెక్ట్గా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందన్నమాట. మనకి ఎక్కడైతే మార్కెట్ ఇబ్బంది లేదని రైతు కనిపిస్తే వాళ్ళు పండించడానికి కూడా పెద్దగా వెనక ముందు ఆడరన్నమాట. ఆ ఇబ్బందిని మనం తొలగించడం కోసం ఈ యొక్క సంత ఏర్పడడం జరిగిందనమాట. దీంట్లో ఏంటంటే రైతుకి ఉపయోగపడుతుంది, ప్లస్ వినియోగదారులకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. వినియోగదారులకి ఎటువంటి కలుషితం లేకుండా, ఎటువంటి అడల్టరేషన్ లేకుండా వాళ్ళ ఉత్పత్తులు పొందవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడున్న రోజులలో చూస్తే ఖమ్మంలో మీరు ఒక 30 సంవత్సరాల క్రితం నాడు ఒక 2-3 హాస్పిటల్స్ ఉండేవి. ఈరోజు మీరు కౌంట్ చేస్తే ఇక మీకే కరెక్ట్ క్లారిటీ లేదు. ఈరోజు కౌంట్ చేస్తే రేపు వచ్చేసరికి ఇంకో హాస్పిటల్ ఉంటుంది. సో ఇటువంటి హాస్పిటల్స్ ఊరికో గుడి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఊరికొక మెడికల్ షాప్ అయిపోయినాయి, మందుల షాపులు ప్లస్ హాస్పిటల్స్ కూడా అయిపోయినాయి. పల్లెటూరులో కూడా హాస్పిటల్స్ వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతసేపటికి మనం టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నాం, కానీ టెక్నాలజీ వలన మనం ఎంత ముందుకు పోతున్నాం అనేది మనం తెలుసుకునే పరిస్థితి లేదనమాట. టెక్నాలజీ అంటే మన యొక్క ఆయుష్ పెరగాలి, అనారోగ్యం లేకుండా మనం ఎప్పుడైతే జీవన విధానం మంచిగా గడుపుతామో అప్పుడే దాని యొక్క ఉపయోగం అనమాట. సో మనం రోగం ఉండి ఎక్కువ కాలం బతికి కూడా ఉపయోగం లేదు కదా. సో ఎటువంటి రోగం లేకుండా ఉండాలంటే మనకున్న మెయిన్ విషయాలలో తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. గాలి అనేది మన చేతిలో ఎలాగలేదు, నీళ్ళు అనేది మనం కొంతవరకు మనం ప్యూరిఫై చేసుకోవచ్చు. సో ఇంకా మిగిలింది ఏముంది, ఆహారం పండించాలంటే మనం సొంతంగా పండించుకుంటేనే మనం బాగుంటుంది. సో ఈ మధ్య మేము గత డిసెంబర్ 15 నాడు మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టాము. ఎవరైనా కూడా మనకి 60x60 అంటే అరౌండ్ 360 గజాల్లో, 360 స్క్వేర్ ఫీట్లలో ఒక ఇంటికి కావాల్సినటువంటి 80 రకాల చెట్లు పండించుకోవచ్చు. చెట్లు, మొక్కలు, కూరగాయలు ప్రతి ఇంటికి ఉప్పు, బియ్యం కాకుండా మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అందులో పండించుకోవచ్చు అనమాట. తక్కువ ఎంత 120 గజాలు సుమారుగా
360 స్క్వేర్ మీటర్ అంటే అరౌండ్ 120 గజాలు. 120 గజాల ఇళ్ల స్థలం ఉంటే కనుక ఎవరైనా కూడా ప్రతి ఐటమ్ మనం సొంతంగా మందు లేకుండా పండించుకోవచ్చు అనమాట. అలా పండించుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఇటువంటి సంతలతో వచ్చి కనెక్ట్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. మనకేంటంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫుడ్ అనేది కలుషితం కాకపోతే కనుక మనం ఎటువంటి ప్రాబ్లం అయినా మనం అధిగమించవచ్చు. కానీ ఫుడ్ కలుషితం అనేది ఎక్కడ కూడా కంట్రోల్ అనేది ఎక్కడ కాకపోయినా ఇంకో ఏదో ఒక స్టేజ్లలో కలుషితం జరుగుతుంది. అందుకనే దానికోసం ఇప్పుడు కలుషిత ఆహారం రావాలంటే భూమి అనేది దాని యొక్క ఆరోగ్యం ఎప్పటికే చాలా క్షీణించిపోయింది. 2040 తర్వాత మనం పండించడానికి కొంచెం కూడా భూమి మిగులుతుంది. ఎందుకంటే ఇదే రకమైన వాతావరణం ఉండి ఇదే రకమైన విష రసాయనాలు వ్యవసాయంలో వాడితే కనుక మనకి 2040 తర్వాత ఇప్పుడున్న మట్టి కంప్లీట్గా ఇసుక తయారైపోద్ది. ఇసుకలో మనం పంటలు పండిలేస్తాం. ఒక కట్ట కనుక 10 కట్టలు వేసినా కూడా ఇసుకలో మనం పంటలు పండిస్తాం. సో మనకు పంటలు కావాలంటే భూమి తల్లి, నేల తల్లి అనేది చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పంటలు పండుతాయి అన్నమాట. మేమేంటంటే ఆవు మూత్రం, ఆవు పెండ అండి. బేసికల్గా వ్యవసాయానికి మూలం అనేది ఆవు అండి. ఒకప్పుడు ఊర్లలో ప్రతి ఇంటికి కనీసం 4-5 ఆవులు ఉండేవి. 4-5 ఆవులు, గేదెలు అన్నీ కలిపి ఉండేవి. మీకు పాడి పంట గ్రామాలలో ఒకప్పుడు ఉన్నట్టు నాడుడి. ఇప్పుడు ఆ పాడి లేదు, పంట లేదనమాట. సో ఈరోజు పల్లెటూరులో కూడా పెరుగు ప్యాకెట్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది పల్లెటూరులో కూడా. సో పల్లెటూరులో ఏమనుకున్నా ఊర్లలో నుంచి డైరీలు ఉన్నాయి కదా అక్కడ నుంచి వస్తాయని వాళ్ళు అనుకుంటారు. సిటీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు పల్లెటూర్లలో గేదెలు ఉన్నాయి కదా అక్కడ నుంచి పెరుగు వస్తాయి, పాలు వస్తాయి అనుకుంటారు. సో మనకు ఈ రోజు ఉన్నటువంటి పాలు పెరుగు డిమాండ్కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి పరిశ్రమకి ఆ లెక్కలు చూస్తే ఎక్కడ కూడా మీకు పొంతలు కనపడవు. సో అవన్నీ చూస్తే అందులో ఎంతవరకు కలుతు ఉంది, ఎంతవరకు ఒరిజినల్ ఉందనేది వినియోగదారులే మనం ఊహించుకోవాలి అది. సో ఇట్లాంటివి చేయాలంటే కనీసం పల్లెటూర్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ మన పాడి మనం పెంచుకోవాలి. అన్ని డిఫరెంట్ పంటలు పండిస్తాను. మేజర్గా వరి ఉంటుంది. వరిలో కూడా ఎక్కువ దేశీయ విత్తనాలు ఉంటాయి. మేము పండించే పంట విత్తనాలు మా దాంతోనే మేము విత్తనం చేసుకుంటాం, దాంతోనే చేస్తుంటాం అనమాట. జీవామృతం మెయిన్ జీవామృతం అనమాట. భవిష్యత్తులో జీవామృతం తయారు చేసుకోవాలన్న కూడా మేము ఒక జీవామృతం, ఒక అడ్వాన్స్డ్ జీవామృతం యూనిట్ ఆల్రెడీ మా ఊర్లో ఉంది. దాన్ని ఇప్పుడు ట్రయల్స్లో ఉంది. దాని తర్వాత మేము దాంతో మంచి రిజల్ట్స్ ఆల్రెడీ జరిగినాయి. మేము సొంతంగా చూపించేసి జనాలకి రైతులకి కూడా దాని మీద అవగాహన కల్పించేసి వాళ్ళని కూడా మోటివేట్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం అండి. 2030 కల్లా ఖమ్మం జిల్లా కంప్లీట్గా కెమికల్ ఫ్రీ వ్యవసాయం చేయాలనేది నా యొక్క కాన్సెప్ట్ అండి, నా యొక్క ఉద్దేశం. 2030 కల్లా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రైతు కూడా వ్యవసాయంలోకి, ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి. రైతులు పంటలు సమృద్ధిగా పండిస్తేనే సరిపోదు. మార్కెట్లో అందుకు తగ్గట్లుగా ప్రతిఫలం ఉంటే ఆర్గానిక్ వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. అందుకు వేదికగా ఇలాంటి సంతలు ఏర్పాటు చేయడం వల్ల తాము నేరుగా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. ఖమ్మం నగరంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేయటం జరిగింది. స్టాల్స్ పెట్టారు. ఆర్గానిక్ రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రైసు, ఆయిలు, కోకోనట్ ఆయిలు, అలాగే కాఫీ, వైజాగ్ నుంచి కూడా వచ్చారు వాళ్ళు. అన్నీ చాలా స్టాల్స్, 15 స్టాల్స్ ప్రస్తుతానికి పెట్టారు. ప్రతి నెల ఫస్ట్ ఆదివారం ఇక్కడ సేల్ ఉంటుంది, ఎగ్జిబిషన్ లాగా పెడతారు. ప్రతి నెల కూడా ఫస్ట్ ఆదివారం పెడతారు. ఖమ్మం నగర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్గానిక్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ప్రతిదీ కూడా మన ఇంట్లో ఆరోగ్యం కోసం ఆయిల్ దగ్గర నుంచి, రైస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆర్గానిక్, మందులు లేకుండా, పురుగు మందులు వేయకుండా పండించిన పంటని మనం అందరం కూడా వాడాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ వాడాలి. కాబట్టి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి దీనికి ప్రతి వారం కూడా ఆదివారం, ప్రతి నెల ఫస్ట్ ఆదివారం వచ్చి ఖమ్మం ప్రజలందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనందరూ ఆరోగ్య ఖమ్మంగా తీర్చిదిద్దాలని చెప్పి మా ఉద్దేశం. రైతన్న రైతే రాజు అంటాం మనం అందరం కూడా. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే భోజ్యం లేదు అనేది మనం వాడే ప్రపంచ భాషలో ఒకటి జై జవాన్ జై కిసాన్. కానీ ఈరోజు రైతు అనేవాడు చాలా అగమ్య గోచరం ఉన్నాడు. ఎందుకనంటే రసాయన ఎరువుల వల్ల భూమి తల్లి, నేల తల్లి అనే
భూమి తల్లి మనకి చాలా సారవంతం కోల్పోయి భూమిలో పంటలు పండలేని పరిస్థితిలో ఉంది. దయచేసి మనం అందరం కూడా రైతుల్ని మనం మాట్లాడాల్సింది, కలిసిన రైతులతో చేయాల్సిన పని ఏంటంటే సేంద్రియ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల మనకి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ప్రతి ఇంట్లో బిడ్డ బాగుంటాడు, ప్రతి కుటుంబం బాగుంటుంది, మనం అందరం బాగుంటాం. నేల తల్లి అనేది లేకపోతే ఈ ప్రపంచంలో భూమి తల్లిలో వ్యవసాయ ఆధారిత ప్రపంచంలో వ్యవసాయ ఆధారిత దేశం ఏంటంటే ఫస్ట్ భారతదేశం. ఈ భారతదేశంలో మనం అందరం కూడా రైతులము. ఖచ్చితంగా ప్రతి రైతుకి విజ్ఞప్తి చేసి దయచేసి రైతునని కోరుకునేది ఒకటే, ప్రతి రైతు ఇంట్లో తన వ్యవసాయంలో ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సేంద్రియ వ్యవసాయం సైడ్ వెళ్ళటం వల్ల రైతులందరూ పిల్లలు అందరి భవిష్యత్తు, అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉండేది. నీరు కలుషితం కాకూడదు, అలాగే భూమి కలుషితం కాకూడదు, అలాగే మన ఆరోగ్యం పాడు కాకూడదు. కాబట్టి ఇవి అన్నిటికీ కారణం ఏంటి? రైతు పండించే పంటల్లో రసాయన ఎరువులు ఉండటం వల్ల. రైతుల కోరిక కూడా రసాయన ఎరువులు లేకుండా పండియాలనే కోరిక ఉంది. కానీ దానికి సలహా కానీ సూచనలు కానీ ఇచ్చేవాళ్ళు ఇదే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వ్యవసాయ డిపార్ట్మెంట్ ఏదైనా సరే రైతుల దగ్గరికి వెళ్ళి ఈ ఆర్గానిక్ సైడ్ వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయం చేయమని చెప్పడం ఎంతో మంచి జరిగిద్ది. మనందరం కూడా బాగుంటాం. రైతులు ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం సైడ్ వెళ్ళి సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ప్రపంచం మొత్తం బాగుపడుతుంది. ప్రపంచం బాగుపడాలంటే రైతు ఖచ్చితంగా రైతు అంటే రైతు చేస్తేనే ఆరోగ్యం. రైతు ఆరోగ్యంగా ఉంచాలి అంటే ఖచ్చితంగా రైతు ఆరోగ్యంగా ఉండాలి, రైతు 10 మందిని ఆరోగ్యంగా ఉంచాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. ఖచ్చితంగా ఇదంతా కూడా మనం అందరం దయచేసి రైతన్నను కోరుకోవాలి. ఆ రైతన్నకు మనందరం సహకరించాలి. ప్రభుత్వం సైడ్ నుంచి రైతన్నకి సేంద్రియ వ్యవసాయం చేయాలని ప్రతి ఇంటికి ఒక గోవుని, దేశీయ గోవునిచ్చి ఆ గోవుతోని గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల రైతులందరూ బాగుంటారు. మన నేల తల్లిలో సారవంతం అంతా పాడైపోయింది. దేనివల్ల పాడైపోయింది? రసాయన ఎరువుల వల్ల పాడైపోయింది, రసాయన పురుగు మందుల వల్ల పాడైపోయింది. ఈ రసాయన పురుగు మందులు ఎరువులు పోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ రైతు అనేవాళ్ళు ఆయన స్టార్ట్ చేస్తే 3 సంవత్సరాలు పడుతుంది సేంద్రియ వ్యవసాయంలోకి రావాలంటే. ఫస్ట్ ఖచ్చితంగా నష్టం ఉంటుంది కొంత. ఆ నష్టాన్ని కొంత బోడుపుకుంటూ రైతు ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే భూమి మొత్తం కూడా మళ్ళీ సేంద్రియ వ్యవసాయం సైడు సేంద్రియంతో భూమి అంతా కూడా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది, భూమి పచ్చదనం కూడా వస్తుంది. నేలతల్లి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.